కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి విషయానికి? 7 సంవత్సరాలు అయిపోయినాయి. 7 సంవత్సరాలు విషయాన్ని దేవుడు కాచి కాపాడాడు. విషయాన్ని వాళ్ళ అమ్మ కాచి కాపాడాలా, వాళ్ళ నాన్న కాపాడాలా. వాళ్ళ నాన్న పనిలో ఉంటాడు, వాళ్ళ అమ్మ పనిలో ఉంటుంది, వాళ్ళ తాతయ్య అయినా వాళ్ళ నాయనమ్మ అయినా. ఎవరు కాపాడేదంటే పిల్లల్ని కాపాడేది ఎవరు? యేసయ్య. దేవుడే పిల్లల్ని కాచి కాపాడుతాడు. మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం దేవుడు కాపుదల. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని బైబిల్లో చెప్పింది. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద భద్రపరిచిద్దో ఆ విధంగా మనల్ని దేవుడు భద్రపరుస్తాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, కానీ వాళ్ళందరూ కూడా చచ్చిపోయి సమాధుల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చెప్పండి? సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళందరినీ కూడా పరలోకానికి తీసుకుపోతాడు యేసుక్రీస్తు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు మరి? యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే అగ్నిగొండం, నరకం, అగ్నిగొండం. ఈ రోజుల్లో మరి నరకం కావాలా, పరలోకం కావాలంటే పరలోకం కావాలి అంటారు. మీరు పరలోకం రావాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, చర్చికి వెళ్ళాలి, పాటలు పాడాలి, మాయ చేయకూడదు, మోసాలు చేయకూడదు, తాగకూడదు, తిరగకూడదు, ఇంకే చెడ్డ అలవాట్లు ఉండకూడదు. అప్పుడే పరలోక రాజ్యంలోకి పోతాయి. మరి ఈ చెడ్డ అలవాట్లు అన్నీ ఉంటే పరలోకానికి పోతారు, అగ్నిగొండానికి పోతారు, నరకానికి పోతారు. చిన్నపిల్లలు అంటే దేవునికి అంటే ఇష్టం అంట. చిన్నపిల్లలు అంటే ఇష్టం. చిన్నపిల్లలు అందరూ యేసయ్యకి ఇష్టం. ఎందుకంటే చిన్నపిల్లల మనస్సు మంచి మనస్సు. వాళ్ళకి కీడు తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు. ఏది చెబితే అది చేస్తారు. తల్లి ఏది చెబితే అది చేస్తారు, తండ్రి ఏది చెబితే అది చేస్తారు, స్కూల్లో మాస్టర్లు ఏది చెబితే అది చేస్తారు. అంతేగాని అయిన తర్వాత అందుకని చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏం చేయాలంటే చర్చికి నడిపేయాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏం చేయాలంటే చర్చికి నడిపేయాలి. భయభక్తులు. రేపొద్దు నీళ్ళు పెద్ద అయిన తర్వాత చర్చిలోకి ఎప్పుడు పోతారు? ఆ భయం ఇలా ఉండదు. మనసుల్లో భవిష్యత్తులో ఉంటుంది. చెడ్డ అలవాట్లు ఉండవు, ఆలోచన. చర్చిలో పెరిగితే చర్చిలో ఏం నేర్పుతారు? అబద్ధాలు ఆడమని చెబుతారా? మంచి పాటలు నేర్పిస్తారు, వాక్యాలు నేర్పిస్తారు. చెడ్డవాట్లు ఇయ్యాలి. పిల్లలు ఎట్లా ఉన్నారంటే చెడిపోతారు. 10వ తరగతి, కొంతమంది 7వ తరగతి నుంచే చెడిపోతున్నారు. తాగుతున్నారు, తిరుగుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, మాయ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మాట వింటలేదు. తల్లి చెప్తే నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటున్నారు, తండ్రి చెప్తే నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటున్నారు. ఎవరు ఇదంతా బయట పెరుగుతున్నారు. ఎవరైతే చర్చల్లో తిరుగుతున్నారో వాళ్ళకి అట్లా అలవాట్లు ఉండవు. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడరు. వాళ్ళు భయభక్తులతో, దేవుడు అంటే భయంతో. అందుకనే మీరు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలంటే మందిరంలోకి రావాలి, చర్చిలోకి రావాలి. చర్చిలోకి రండి. సందర్భం వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోండి. మనం పూజించే దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ సమాధిలో ఉండే వాళ్ళే. మరి ఎవరిని మొక్కుతున్నారో వాళ్ళందరూ నిజమైన దేవుళ్ళు కాదు. వాళ్ళకే రక్షించుకోవడం చేత కాదు, వాళ్ళనే బాగు చేసుకోవడం చేత కాదు. ఎందుకంటే బైబిల్ ఒక పాట ఉంటుంది, ఏంటంటే ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు ఒకనొక రోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మోకరెత్తారు. వంగని మోకాళ్ళు కూడా. అందుకని మనం ఈ లోకంలో చెట్టును పూజ చేయకూడదు, పుట్టను పూజ చేయకూడదు, రాయికి మొక్కకూడదు, రప్పకి మొక్కకూడదు, బొట్లు పెట్టకూడదు, ఏం చేయకూడదు. ఎందుకంటే మనం ఎట్లా పుట్టినో అట్లనే పెరగాలి. మరి ఇవన్నీ మనం కల్పించుకోండి. కాబట్టి ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ మీరు ఏం చేయాలంటే ఆదివారం వస్తే ఏం చేయాలి చెప్పండి? చర్చికి ఏం చేయాలి? చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి. చెడ్డ ఆలోచనలు ఉండకూడదు, చెడ్డ చూపులు ఉండకూడదు, చెడ్డ చూపులు ఉండకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచిగా పెంచాలి.
భయభక్తుల్లో పెంచాలి, మందిరంలో పెంచాలి. అప్పుడు వీళ్ళకి చక్కటి భవిష్యత్తు. మందిరంలో పోయిన వాళ్ళు ఊరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదన్నమాట. దేవుడు చాలా మంచివాడు. కాబట్టి అటువంటి భాగ్యాన్ని విషయానికి దేవుడు అనుగ్రహించును గాక. కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. కేక్ కట్ చేద్దాం. కేక్ కట్టేద్దాం. కేక్ నేను సార్ ఇంకో ఫోటో మరేమో రండి, తల్లిదండ్రులు రండి. ఇట్లా ఇట్లా రండి, మంచిగా రండి. ఇట్లా చేసి పక్కన కేక్ కట్ చేద్దాం. ప్రేంగల్ తండ్రి,